మార్కాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణంలో భక్తి వాతావరణం నెలకొని ఉన్న వేళ ఒక అసహజ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు ఫ్లెక్సీలు ధ్వంసమై ఉండడం స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు. ఎవరు ఈ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారన్నది అనుమానాస్పదంగానే ఉంది. ప్రారంభంలో కొంతమంది దీన్ని రాజకీయంగా మలుచుకుంటూ ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ పరిస్థితులను సమగ్రంగా పరిశీలిస్తే స్పష్టత రాలేదు. స్థానికంగా వినిపిస్తున్న మరో కోణం ఏంటంటే ఇది పూర్తిగా బాహ్య రాజకీయ విరోధం కాకుండా సొంత పార్టీ వర్గాల మధ్య ఉన్న విభేదాలు, వ్యక్తిగత అసంతృప్తులు లేదా స్థానిక స్థాయిలో ఉన్న గ్రూపుల మధ్య పోటీ కారణంగా జరిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటువంటి సందర్భాల్లో ఎవరి ఆధిపత్యం ఎక్కువగా చూపించుకోవాలనే పోటీ కూడా ఇలాంటి ఘటనలకు దారితీయవచ్చునని కొందరు విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల వంటి పెద్ద స్థాయి కార్యక్రమాల్లో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో అనుమతుల ఏర్పాటు, విధాన నిర్వహణలో చోటు చేసుకునే చిన్నపాటి విభేదాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రాకముందే ఎవరినైనా నిందించడం కంటే సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి ఐక్యతకు ప్రతీకగా కొనసాగుతున్న సమయంలో రాజకీయ వివాదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు కొనసాగాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.